తెలంగాణ హైకోర్టు ఆర్డర్ బేఖాతరు చేస్తూ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్కు 600 రూపాయలు వసూలు చేసేందుకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. బుక్ మై షోలో రాజాసాబ్కు 350 రూపాయలకు పైగా వసూలు చేసింది. హైకోర్టు చెప్పినా ఇప్పటికే భారీగానే టికెట్ రేట్లు పెంచి వసూలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై చర్చలో మనతో మాట్లాడడానికి త్రిపురనేని నరోత్తం నటులు జూమ్ ద్వారా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు న్యాయవాది జూమ్లో ఉన్నారు. నమస్కారం సార్. అలాగే గూడ రామకృష్ణ దర్శకుడు నమస్కారం సార్. మరి కాసేపట్లో జాయిన్ కానున్నారు. సంపత్ చెప్పండి. ఓకే, నమస్కారం సార్. ఓకే, ఇప్పుడు రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి టికెట్ ధరలు పెంచడం వెనుక కారణాలు ఏంటి అసలు? సంపత్, మీకు అట్లాగే స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. న్యాయవాది గారు విషయాలు చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే వెనకటికి ఒక చిన్న కథ ఉంది. ఒక స్కూల్స్ ఇన్స్పెక్టరు ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలను ప్రశ్నలు అడుగుతున్నారు. అడుగుతూ శివధనస్సు ఎవరు పిలిచారు అని అడిగాడు పిల్లవాడు లేచి ఎక్కి పెడుతూ నేనైతే విరవలేదు సార్, నాకు తెలియదు సార్, అమ్మ తోడు సార్ అన్నాడు. అతను ఎవరు పిలిచారు అని పక్కన చూసారు. క్లాస్ టీచర్ లేచి క్లాస్ టీచర్ ఏమన్నారంటే, నిజంగా వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, ఈ పాపం చేసినోడు ఎవడు అని క్లాస్ టీచర్ అన్నమాట. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బుద్ధి లేదా వీళ్ళకి చదువు సరికి వస్తలేదంటే, నిజంగా మీరు అడిగిన ప్రశ్న నాకు కూడా సమాధానం తెలియదు సార్ అని చెప్పి ఆ హెడ్ మాస్టర్ అన్నాడు. అట్లా ఉన్నది పరిస్థితి. ఇవాళ ఈ మెమో జారీ చేసింది ఎవరు స్పష్టంగా కనపడుతుంది కదా, హోంశాఖ జారీ చేసింది. హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. కనుక స్క్రోల్ చేసే వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సినిమాటోగ్రఫీ మంత్రి కనుక ఆయనను కౌంటర్ చేస్తున్నారు. ఆయన సరే భావోద్వేగంతో విషయాలు పక్కన పెట్టి తన చేతిలో అధికారం లేదు కనుక ఎట్టి పరిస్థితులలో తాను ఏం సమాధానం చెప్పుకోలేక నా చేతిలో అయితే లేదంటున్నాడు. మరి ఎవరు చేసినట్టు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన మా హోంశాఖ ఆయన బాధ్యుడు, ఆయన చేసిందని చెప్పాలి. అందుకని ప్రశ్నకు జవాబు చెప్పలేక ఇవన్నీ నన్ను చంపండి, విషయం ఇచ్చి చంపండి అంటే భావోద్వేగంతో పనికాదంటున్నాడు. సంపత్ ఒక రెండు రకాలు చూసుకోవాలి. ఇప్పుడు సినిమా రాజకీయాలు మామూలు రాజకీయాలకు వచ్చినాయి. అవును, వస్తాయి కూడా. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నేను దాని నుంచి పట్టించుకోలేదు, పుష్ప 2 తర్వాత నేనే సొంతంగా 25 లక్షలు ఇచ్చాను, ఇవన్నీ బక్వాస్ అంటున్నాను నేను. నిజంగా ఈ మెమో ఇష్యూ చేయడానికి నీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నీ శాఖ నుంచి ఏమైనా ప్రతిపాదన పోయిందా, పోలేదా? పోతేనే కదా హోంశాఖ డైరెక్ట్ గా తీసుకోవద్దు కదా. లేకపోతే హోంశాఖ అక్కడ హోంశాఖని అధికారులు తీసుకుంటుందంటే, ముఖ్యమంత్రి తీసుకుంటున్నారంటే నీ పనితీరు బాగాలేదన్నట్టే కదా, నీ మంత్రిత్వ శాఖ గురించి నీకు అవగాహన లేనట్టే కదా. సమస్య అది వస్తుంది కదా అంటున్నాను నేను. రెండోది ఏమంటున్నానంటే, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా నేనైతే పట్టించుకోవడం లేదు, అప్పటి నాకు సంబంధం లేదు. సంబంధం లేదు మంత్రిగా మరి ఆ శాఖ తీసేసుకొని ముఖ్యమంత్రి గారు దగ్గరించుకుంటే అయిపోద్ది కదా అంటున్నాడు. ముఖ్యమంత్రిని అనలేక ఇప్పుడు తన మీద తానే తన విషయం ఇచ్చి చంపని అంటున్నాడు. శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు వెంకట ఏమనంటే, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నాడు. కనుక పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు మీరు ఒక ప్రత్యేకమైన శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా ఒక మెమో ఇష్యూ చేయడానికి అవకాశం ఉందా లేదా? నేను ఆ రాజకీయాలు పోతలేదు. శివశంకర వరప్రసాద్ సినిమాకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాలేదు పక్కన కదా. ఒక ప్రభుత్వంలో పనిచేసే ఒక మంత్రి స్వయంగా నాకు నా శాఖ గురించి సంబంధం లేదు, నా శాఖలో జరుగుతుంది నాకు తెలియదు, లేకపోతే ఆ మెమో గురించి నాకు సంబంధం లేదు అని మాట్లాడుతూ ఎవరికి సంబంధం ఉంది తెలపాలి కదా. నీకు సంబంధం లేదు, నేను చెప్పాను కదా, శివధనస్ ఎవరికి వచ్చారు ప్రశ్నకు జవాబు చెప్పండి అయ్యా. పిల్లవాడిని అట్లా ఉన్నది, క్లాస్ టీచర్ని అడిగిన అట్లాగే ఉంది, హెడ్ మాస్టర్ని అడిగిన అట్లాగే ఉంది. ఇప్పుడు స్కూల్స్ ఇన్స్పెక్టర్ మనం పరిస్థితి మనది అంటున్నాను. రెండవది, స్క్రోల్స్ అవుతున్నాయంటే ఏమైనా జరుగుతున్నాయి కదా స్క్రోల్ అయ్యేది. మామూలు మీడియాలలో కొన్ని రాని వార్తలు తప్పనిసరి సోషల్ మీడియాలో వస్తాయి. సోషల్ మీడియాలో వచ్చింది నిజం అంటలేను నేను, కానీ మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను కాదు ఉన్నప్పుడు ఇంకెవరో చెప్పాలి అంటున్నాను. లేదు, నీ సంబంధం లేని శాఖ గురించి అడుగుతలేరు కదా, నీకు సంబంధం ఉన్న శాఖ గురించి అడుగుతున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సమాధానం చెప్పాలి. నెంబర్ 1. ఈ రెండవది, సినిమా రాజకీయాలు. చిరంజీవి అయితేంది, మనకు ప్రభాస్ అయితేంది, మాకేం సంబంధం? జనరల్ గా మీ రాజకీయాలు మీకు ఉంటాయి. ఎందుకని దిల్ రాజు మీరు అన్నారు కదా, చివరిలో మన రిపోర్టర్ చెప్పారు కదా, దిల్ రాజుకు ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి కనుక డైరెక్ట్ గా బైపాస్ చేసి సినిమాటోగ్రఫీ మంత్రిని, సినిమాటోగ్రఫీ శాఖను బైపాస్ చేసి డైరెక్ట్ గా తెచ్చుకున్నారు అంటున్నారు. కనీసం దానికి బేస్లెస్ అయితే ఉండదు కదా, బేస్ అయితే ఉండాలి కదా. ఇక్కడి నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి ఒక స్టాక్ పేషి నుంచి ఒక మెమో, ఒక ఏదైనా సిఫార్సు పోవాలి కదా.
పొంది హోంశాఖ మినిస్టర్ రాత్రి ఆలోచించి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం సంగతి అన్ని ఆలోచించి వాళ్ళు ఇస్తారు. రిక్వెషన్ అయితే ఉండాలి కదా. రిక్వెషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇంత గాలిలో మాట్లాడితే ఎట్లా? సినిమాటోగ్రఫీ మంత్రికి పెట్టుకుంటారా రిక్వెషన్, లేకపోతే హోంశాఖ మంత్రికి పెట్టుకుంటారా? నాకు తెలిసి సినిమాటోగ్రఫీ మంత్రికి పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే డైరెక్ట్ హోంశాఖ మంత్రికే పెట్టుకుంటారు. హోంశాఖ చూసి ఏం చేస్తుందంటే వీళ్ళు సిఫార్సు తెప్పించుకోవాలి. నిజమే మరి ఏం సంగతి, సినిమాలో ఏం జరుగుతుంది, శాఖకు మంత్రి ఉన్నాడు కదా అని తెప్పించుకోవాలి కదా కిందికి రాసి. ఇవన్నీ ఏముంటాయి బైపాస్ చేసినాక మన అస్మదీయుడు తస్మదీయుడు అంటే మనవాడైతే అయిన వాడికి ఆకుల్లో కానివాడికి కంచాలు అనే మాట వస్తుంది కనుక ఈ సమస్య లేదు. ఈ వివాదం అనేది హీరోల మధ్య పుట్టించేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ 8 రోజుల సెలవులు చూసుకొని ఇప్పుడు తిన్నారు కదా, నిన్ననే మన రాజాసాబ్ సినిమాకు మెమో ఇచ్చి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఏదో ఒక జీవోను స్టికాన్ గండి అని చెప్పి హైకోర్టు మందలించింది కూడా. మీరు 120 జీవో తీశారు కదా, దాని మీద స్టికాన్ గండి పెంచుతారా మీ ఇష్టం అని. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి స్వయంగా ఆ మధ్యన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికప్పుడు మేము పెంచమని అంతకుముందు అన్నవాడు, ఒకవేళ పెంచితే అందులో 20% కార్మికులకు వాటా ఇస్తామన్నాడు. మరి ఇప్పుడు ఇస్తున్నారా? మనకు రేపు శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాకు రేపు పెంచారు కదా 600 రూపాయలు. 600 రూపాయలు ఏమో ప్రీమియం మన షోకు, రేపు ప్రీమియర్ షోకు. అట్లానే ఎల్లుండి నుంచే రేపటి నుంచే మామూలు అసలైన షోకు ఏదైతే 100 రూపాయలు మల్టీప్లెక్స్లలో, 50 రూపాయలు సింగిల్ థియేటర్లో పెంచారు కదా. మరి పెంచిన రేట్లలో 20% కార్మికులకు ఇస్తున్నారా లేరా అని నేను కార్మికుల తరఫున అడుగుతున్నాను. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన మన సినిమా కార్మికుల సభలో పెద్ద ఎత్తున ఆ హామీ ఇచ్చారు కదా. మరి ఆ హామీ అమలు చేయకుండా పెంచితే మరి వాళ్ళు మోసం చేసినట్టే కదా ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. కనుక ఇందులో హీరోల మధ్య పోటీ ఎట్లా ఉంటుంది, హీరోల మనకి ఇంకా పిచ్చి రాలేదు తెలంగాణలో, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి ఎట్లా ఉన్నదో చూస్తున్నాం మనం. చెరొక కులానికి సంబంధించిన వాళ్ళు చూసాం. మరి ఈ ఇద్దరు హీరోల మధ్యన ఒక సినిమాకి రావడం, ఒక సినిమాకి పోవడం అంటే కుట్రపూరితంగానే అంటున్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదంతా ఏంటంటే ఎవరినైనా ముందు బలి చేస్తే తర్వాత వాడికి మార్గం సుగమం అవుతుందని చెప్పి. మన తల్లి ఇద్దరు తప్పు చేసి వస్తే పెద్దవాడిని కుట్టదట, చిన్నవాడిని చెంపతే వేస్తాట. బుద్ధి లేదా గాడిదాని చిన్నవాడిని చెంపతే కానీ పెద్దవాడు సర్దుకుంటాడు, పోతాడు. అట్లానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకో సినిమా మీద వేటు వేస్తే హైకోర్టు దాకా పోలిచ్చి వేటు చేసిన తర్వాత ఇప్పుడు వారం రోజులు హైకోర్టుకు సెలవులు వచ్చినాయి కనుక మన మెమో ఇప్పుడు ఇష్యూ చేశారని. ఈ లోపాయకారిగా ఏం జరిగింది తెలియదు, కానీ అవన్నీ మనం సమాచార హక్కు ద్వారా తీసుకోవచ్చు. ఎప్పుడు మెమో వచ్చి ఇష్యూ చేశారు, ఎప్పుడు తయారు చేశారు మెమో, అవన్నీ మనకు తెలియదు. లోపాయకారికి ఏం జరుగుతుంది తెలియదు కదా శాఖల్లో. కనుక ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతున్నాయి. అసలు నిజం చెప్పకపోతే అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. కనుక నిజం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి మొదలెందుకు 2 మెమోలు ఎందుకు తయారు చేశారు, ఎందుకు మొదటిది ఇష్యూ చేశారు, రెండోది ఎందుకు ఇష్యూ చేయలేదు, ఇవాళ మెమోల గొడవ ఎందుకు అంటున్నాను. అసలు ఎవరికి పెంచము అని అన్న ముఖ్యమంత్రి గారు ఏది సంధ్య థియేటర్ గొడవ అయిన తర్వాత ఎవరికి పెంచమన్నారు కదా, చెప్పారు కదా. మరి మళ్ళీ ఎందుకు పెంచారు అంటే ఒకరి కోనీతి ఉంటుందా? ఇప్పటికే చిన్న సినిమాలు కునారిల్లిపోతున్నాయి, చిన్న సినిమాలకు థియేటర్లు దొరుకుతారు. ఆ నలుగురు అనే పేరు వస్తుంది, ఆ నలుగురిలో మేము లేవు, ఆ నలుగురు కాదని వీళ్ళు ఖండిస్తున్నారు. ఇటువంటి అప్పుడు చిన్న సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. 100 కోట్ల రూపాయల సినిమా తీసి పెట్టుబడులు పెట్టి సినిమా తీసి ఇట్లా ప్రభుత్వాన్ని లోపరుచుకొని, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ఇట్లా మెమోరీస్ చేసుకొని ఈ సినిమాలు అద్భుతంగా రేట్లు పెంచుకొని ఆడుతుంటాయి. కింది స్థాయిలోనేమో మామూలు సినిమాలు ఏది మన సాధారణ సినిమాలు ఆడకుండా అవుతున్నాయి కనుక ఇది సరైనది కాదంట. ఓకే రామ్మోహన్ గారు, అంటే హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో ఈ ధరల పెంపు అనే అంశము ఎందుకు తెరపైకి వస్తుంది? అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోకపోవడం అనుకోవాలా? నిర్లక్ష్యం ఎందుకైతుంది? ఉద్దేశపూర్వకంగా చేసిందేనే. నువ్వు అట్లా అంటూనే ఉండి మేము చేసే పని చేస్తాం అన్నట్టే కదా. నిర్లక్ష్యం కాదు ఇది. ఒకటేమో సినిమాటోగ్రఫీ మంత్రికి ఇందులో ఎంత సంబంధం ఉంది అని చెప్పగలిగారు. నాకు సంబంధం లేదంటే లాభం లేదు. ఆ మెమో ఇష్యూ చేయడానికి ఆ సినిమా నిర్మాతలు దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి? నాకు తెలిసి అయితే సినిమా రంగం అంతా కూడా హోంశాఖ, అంటే ఇది ఒక క్రమంగా జరుగుతుంది. హోమ్ మినిస్ట్రీకి ఏం సంబంధం ఉండొద్దు, కానీ హోమ్ మినిస్ట్రీ చూస్తున్నది మొదటి నుంచి కూడా. నాకు తెలిసి ఏ సినిమా టికెట్ పెంపులు కానీ, లేకుంటే ప్రీమియర్ షో పెంపులు కానీ, ఇవన్నీ కూడా పోలీసులకు మనకు అట్లా ఆదేశాలు జారీ చేయాలి, మన సినిమా రంగానికి ఆదేశాలు జారీ చేయాలి. కనుక వాళ్ళు చూసుకుంటున్నారు. అసలు నిజంగా చెప్పాల్సింది ఫైల్ కావాల్సింది ఇక్కడి నుంచి, ఏది సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి జరగాలి. అసలు సినిమాటోగ్రఫీ మంత్రి ఎందుకుంటారంటే సినిమా రంగంలో వాళ్ళకు అవసరమైన కార్మికులకు జీతభత్యాలు వీటి అన్ని కూడా లేబర్ శాఖ చూసుకుంటది.
దానికి అనుసంధానం చేసుకుంటూ ఇది మధ్యవర్తిగా వ్యవహరించాలి. అదంతా పోయింది కదా. సినిమా రంగాన్ని ప్రోత్సహించే విధంగా చేయాలి. ఒకనాడు వెంకట్రావు గారు 75లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు సినిమా రంగం హైదరాబాద్కి రావడానికి అటువంటి వాళ్ళు కారకులు. ఇవాళ చాలా మంది కుక్కమూతి పిందెలు వచ్చి మేం చేశాం అంటున్నారు. కానీ ఆనాడు వెంకట్రావు అప్పటి నుంచి మెల్లమెల్లగా సినిమా పరిశ్రమకు అవసరమైన స్థలాలు ఇచ్చారు, అవసరమైన స్టూడియోలకు స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ చేసిన పని. అది చేయకుండా ఈ సినిమా పెద్ద పెద్ద హీరోల సినిమాలకు డబ్బులు పెంచుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకుని నిర్మాతలు చూస్తూ ఊరుకుంటున్న వైనం చూస్తున్నాం. ఇలా ఖచ్చితంగా అవినీతి ఉంటది. అది ఎవరు తీసుకుని చెప్పాలని అవినీతి ఉంటుంది, ఆశ్రిత పక్షపాతం ఉంటది, మొహమాటాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సమస్య లేదు ఇందులో. కనపడని చెయ్యి నాటకం ఆడుతుంటది. కనపడని వ్యక్తులు కూడా ఇందులో చేస్తుంటారు. అది కూడా చూస్తున్నాం. అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రజలకు అర్థం కావాల్సింది, అర్థం చేయాల్సింది వీళ్ళు ఏంటంటే ఎక్కడ అప్లికేషన్ మొదలైంది, ఎక్కడ ముగిసింది, ఎప్పుడు ఎందుకు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందంట. వాళ్ళిద్దరి మధ్య పోటీ కూడా అంటున్నాను. ఇక్కడ జరగాల్సింది ఇంకోటి ఏంటంటే అభిమానులు కూడా మనం హెచ్చరించాలి. ఏమైతుంది మొన్న హైకోర్టు మాట్లాడినది దాన్ని కూడా నేను హైకోర్టు జడ్జిని కానీ వ్యక్తిగతంగా అనొద్దు, కానీ హైకోర్టులో ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా అట్లా అదే సమస్య వస్తుంది అంటున్నా. హైకోర్టులు కూడా ప్రతి దానికి హైకోర్టులు ఉన్నాయేందుకు, స్టేలు ఇస్తేందుకు ఇట్లాంటి వాటి చేస్తుంది కదా. ఈ ప్రజా సమస్యలు లేవు, రాజ్యాంగం లేదు, జీవోలు లేవు, ఏం లేవా. రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ఆ స్ఫూర్తికి మన ఆటంకం కలిగించిన ఏమైనా ప్రభుత్వం ఆర్డర్లు చేసినా, జీవోలు చేసినా, చట్టాలు చేసినా దాన్ని సమీక్షించాల్సిన అధికారం హైకోర్టులకు ఉంటుంది. అది విడిచి చిల్లర విషయాలు అంటే రోజువారీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మొత్తం హైకోర్టు ఇస్తారా? మన హైకోర్టులో కూడా ఏమైతుందంటే చిల్లర విషయాల మీద చేస్తే రిజల్ట్ చేసి వెనుకవండి ప్రభుత్వం దగ్గర ఉండి అనాలి. అట్లా అన్న కూడా చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే హైకోర్టు మంచి మాట కూడా ఉన్నది, ఈ విషయంలో మంచి మాట ఉన్నది. మీరు ఈ వారం రోజుల్లో చూడాలని ఏముందయ్యా, తర్వాత చూసుకోండి, నష్టం ఏముంది అన్నది. అవును, నష్టం ఏముంది. ఇప్పుడు ఓటీటీలు వచ్చినా చూడండి, ఒక నెల అయితే ఈ సినిమాలన్నీ మనకు ఓటీటీలో వచ్చేస్తాయి. ఏమైతే ఉంటున్నాడు, అనేక రకాల యాప్స్ ఉన్నాయి అన్నట్టు. అందుకని ఇట్లా మన సినిమా మోజుబడి పెద్ద హీరోల వెంటబడి శలవాల్లాగా మాడిపోతూ అభిమాన సంఘాల పేరు మీద వాళ్లకు హైప్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ఒక దేవదూతలుగా లేకుండా దేవుళ్ళుగా చూస్తున్న అభిమానులు కూడా మారాలంటున్నారు. లేకపోతే ఇట్లా సినిమా పిచ్చి ఇట్లా ఎక్కువైతే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చూసాం కదా, పాపం సంధ్యా థియేటర్ కూడా తల్లి చనిపోయింది, కొడుకు ఇప్పటిదాకా మన ఆరోగ్యం బాగా కాలేదు. చూసినాం కదా. ఎందుకు ఆ మొదట చూడాలని ఎందుకు కోపం? కానీ హైకోర్టు అన్న మాట ఏంటంటే ఉన్నవాడు చూస్తాడు, లేని వాళ్ళ తర్వాత చూడండి అన్నారు. అది నేను అభిశంసించిన కరెక్ట్ కాదు అంటున్నాడు. ఎందుకంటే ఉన్నవాడు కొనీతి, లేని వాడు కొనీతి ఉంటుందా? అందరికీ కొనీతి ఉండాలి. సినిమా పరిశ్రమ మనకు రకంగా చెప్పాలంటే ఒక ఆహ్లాదం కలిగించేది, మనిషి జీవితానికి కొంత రిలీఫ్ ఇచ్చేది. సినిమా అనేది ఊహాజనితంగా ఉంటది, కల్పన ఉంటది. కానీ జీవితంలో లేని సుఖాన్ని కల్పనలో చూసుకుంటారు నవలలు కానీ అట్లా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ధరల పెంపు అనే అంశంపై? అభిమానుల గురించి మనం మాట్లాడితే ఏం లాభం అంటున్నా నేను. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన పోటీ చేసింది ప్రభుత్వము కాదా? చిరంజీవికి ప్రభాస్ కు తంపి పెడదామని సమస్య అది కాదు కదా. అంటే ఇద్దరి మధ్య వివక్షత అనుకోవాలా సార్? వివక్షత ఎందుకుంటది? ప్రభాస్ కు ప్రభుత్వం చేసే అవినీతి పనులు వల్ల జరుగుతుంది పొరపాటు అంటున్నాను నేను. ఇప్పుడు ఇద్దరి మధ్య వివక్ష ఉంటది. ఆయన ఒక కులం, ఈయన కులం, కనుక ఈయన ఇచ్చిన ఆయన కూడా ఇంకో కులం, మరి అట్లా మాట్లాడదు. అందుకని కొంచెం ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం తెలంగాణ రుద్దొద్దు అంటున్నాను. ఏంటంటే తెలంగాణ ఇప్పటికి కూడా బహుజనులు, దళితులు, పేదలు, పటేళ్లు, దొరలు అందరూ కూడా అన్న తమ్మి అని పిలుచుకునే సంస్కృతి. ఇక్కడ ఈ సినిమా రంగం వచ్చిన తర్వాత ఒక 60 ఏళ్ళ దుర్మార్గం జరిగింది. రాజసభ చిత్ర నిర్మాతల తరపున న్యాయవాదులు అంటే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? కోర్టు సెలవుల్లో ఒక రోజు పెడతారు సంపత్. ఎందుకంటే సెలవులో కోర్టు నడవాల్సి ఉంది. లేకపోతే ప్రత్యేకంగా కూడా విచారించవచ్చు. మీరు హౌస్ మోషన్ చేయండి, ఎవరైతే అంటున్నాడు. హౌస్ మోషన్ మనకు పెడితే ఆ జడ్జి ఇంట్లోనే తీర్పు ఇవ్వచ్చు. అది కూడా ఉంది. సెలవు కోర్టు ఒక రోజు ఉంటుంది. కాకపోతే 8 రోజులలో ఎక్కువ సమ్మర్ హాలిడేస్ లో బాగా ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా ఉండకపోవచ్చు. ఒకవేళ హౌస్ మోషన్ ఫాలో చేస్తే ఒకవేళ ఏదైనా మరి జడ్జి స్పందించవచ్చు అనుకుంటాను. ముఖ్యంగా మనకు రిజిస్ట్రార్ దగ్గర ప్రయత్నం చేయాలి. చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఎందుకంటే కోర్టులు కూడా ఒక లెక్క ప్రకారం నడుస్తూ ఏమంటున్నాడు. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు, వర్షంగా ఉన్నాడు. అంటే ఒకరికి అయిన వాడికి ఆకుల్లో కాని వాడి కంచాల్లో కూడా ఈ తీర్పు జరుగుతున్నాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ వాళ్ళ పోటీలో ప్రజలు బలి కావద్దు. నేను అభిమానులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అభిమానులు ఈ వారం రోజులు ఏం కాదు, హీరోలు ఉంటారు, మన శాశ్వతం, మన జీవితాలకు మనమే హీరోలు అనే మాట చెప్తే మంచిది అంటున్నాను. ఓకే అండి. దర్శకుడు మన గూడ రామకృష్ణ కూడా ఫోన్ లైన్ల ద్వారా సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం అండి.
నమస్కారం నమస్కారం సార్. ఇప్పుడు హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు అంటే టికెట్ ధరల అంశం అనేది తెరపైకి వస్తుంది? అంటే ప్రభాస్ సినిమాకి ఒకలాగా, చిరంజీవి సినిమాకి మరొకలాగా ఎందుకు ఇలా? ఈ వివక్షత ఏంటి అసలు? అంటే ఏం లేదు సార్, చివరికి సినిమా పరిస్థితి ఎలా అయిందంటే కోర్టులో బంతిలాగా అయిపోయిందండి. ఇది ప్రభుత్వాల తరపు నుంచి కానీ కోర్టుల తరపు నుంచి కానీ ఏదైనా కానీ సినిమాల వాళ్ళతో సినిమాతో ఆడుకుంటున్నారండి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాజకీయం చేశారు. సినిమా ఫీల్డ్ మొత్తాన్ని రాజకీయం చేశారు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే అక్కడ ప్రాసెస్ వేరే. మొన్నటి వరకు పుష్ప 2, అఖండ 2 సినిమా కూడా మీకు ఓవర్ నైట్ మీకు ఆర్డర్స్ వచ్చింది, మీకు టికెట్ కంప్లీట్లు క్యాన్సిల్ చేయటం. నిన్న రాజాసాబ్ సినిమా కూడా ఆ సినిమా మీద కక్ష కట్టి ప్రభుత్వాలు కోర్టులు చేసినట్టు అనిపిస్తుంది. అర్ధరాత్రి జీవోలు రిలీజ్ చేయటం, టికెట్ పెంచుకోమని చెప్పి ఒకసారి పెంచొద్దని ఒకసారి చెప్పేసి సింగిల్ బెంచ్ తీర్పులు అనేది తీర్పులు అని చెప్పేసి రకరకాలుగా చేసి అర్థం కాని పరిస్థితి చేస్తున్నారు సార్. ఈ మధ్యలో సినిమాను ప్రేమించే సగటు మనిషి, సగటు ప్రేక్షకుడు, సగటు అభిమానులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా అంటే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకోవాలా, లేకపోతే అంటే సినిమా వాళ్ళకి సహకారంగానే ఇది జరుగుతుంది అనుకోవాలా? సినిమా వాళ్ళకి సహకారం ఎక్కడ సార్? ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు గత నెలలో చెప్పారు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో సినిమా రేట్లు పెంచేది లేదు. కన్సర్న్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక నుంచి భవిష్యత్తులో సినిమా రేట్లు టికెట్లు తీసుకుంటే పెంచే పోషన్ లేదని చెప్పేసి మళ్ళీ సినిమా రిలీజ్ కు ముందు వాళ్ళకి అనుకూలంగా చేయటము, మళ్ళీ అప్పటికప్పుడు అర్ధరాత్రులు మన జీవోలు చేయటం, ఒక హీరోకి ఒక రకంగా ఇంకొక హీరోకి ఒక రకంగా. ఇవన్నీ పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ కూడా చేసి చివరికి సగటు సినిమా అభిమానిని, ప్రేక్షకుడిని లేదా అభిమానుల్ని అందరూ ఒకటే సార్. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు అంతా వాళ్ళే, జూది ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళే, బాలకృష్ణ అభిమానులు, చిరంజీవి గారు అందరూ అభిమానులు ఒకటే. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. క్రియేట్ చేసి ఒక సందిగ్ధంలో పడేసే సినిమాని ఒక బంతిలాగా ఆడుకుంటున్నారు సార్ అంతే. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల్ని అంటే నిరాశకు గురి చేసినట్లేనా? ఎస్, కంపల్సరీ సార్. అది ఎందుకంటే అది షోను మొన్న రిలీజ్ 9వ తారీఖు నాడు రిలీజ్ రోజున 10 గంటల దాకా థియేటర్లో షోలు పడలేదు సార్. ఇప్పటికే పెద్ద మొత్తంలో అంటే టికెట్లు కూడా బుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అంటే థియేటర్ దగ్గర ఎలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది? థియేటర్ల దగ్గర ఘటనలు చోటు సార్. ఇప్పుడు కోర్టు ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి హాలిడేస్. ఇప్పుడు ఈ హాలిడేస్ లో కోర్టు ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. థియేటర్ల దగ్గర ఏం లేదు సార్. కాకపోతే ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఇళ్ల దగ్గర పోయి గొడవలు చేస్తున్నారు. థియేటర్లకు కూడా పోయి పొజిషన్ లేకుండా చేశారు. ఈలోపు యూట్యూబ్ లో మీడియాలో రకరకాల వదంతులు క్రియేట్ చేసేసి సినిమాని కిల్ చేశారండి. చెప్పండి. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమానే చెప్తున్నారు కానీ ఇందుకు సంబంధించిన ఆడిట్స్ రిపోర్ట్స్ ఎక్కడ చూపించటం లేదు, ఎందుకంటారు? ఏంటండి? భారీ బడ్జెట్ సినిమానే చెప్తున్నారే కానీ ఇందుకు సంబంధించిన ఆడిట్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఎక్కడ చూపించడం లేదు, ఎందుకు? అవునవును, చూపించట్లేదు అంటే అది కన్సర్న్ హోంశాఖ చూసుకోవాలి సార్. అది కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకు హోంశాఖ వాళ్ళు చూసుకోవాలి. ఇక ఒకటే సార్, ఇక్కడ రాజకీయం ప్లే అవుతుంది సార్. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ వాళ్ళకి అనుకూలంగా అక్కడ అంత ముందు ప్రభుత్వాలు కానీ సినిమాటోగ్రఫీ మంత్రికి నాకు సంబంధం లేదని అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఈ తతంగం అంతా ఎలా జరుగుతుంది? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనక నో డౌట్ సార్, కంపల్సరీ ప్రభుత్వం ఉంటుందండి. దీని వెనక ప్రభుత్వం కంపల్సరీ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కంపల్సరీ ఉంటారు, ఉండకుండా ఉండరు సార్. అంటే సంబంధిత శాఖ మంత్రి నాకు సంబంధం లేదు టికెట్ ధరల విషయంలో, నేను ఎలాంటి జోక్యం చేసుకున్నాను ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు, ఇది నా నిర్ణయం అని చెప్పేసి ఆయన కన్ఫర్మ్ గా చెప్పేశాడు. మరి చెప్పిన తర్వాత కూడా మొన్న అఖండ 2 సినిమాకి అలా జరిగింది. ఇక్కడ నిన్న రాజాసాబ్ సినిమాకి అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాలకు ఇంకో రకం జీవోలు జడ్జిమెంట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక పార్షియాలిటీ కనబడుతుంది. ఇప్పుడు అఖండ 2 ప్రీమియర్ షో కూడా అంటే విచారణలోనే ఉంది కదా ఇంకా ఇప్పటికి కూడా? అవును ఎస్. దానిపై కూడా ఎలాంటి క్లారిటీ హైకోర్టులో ఇప్పటి వరకు రాలేదు. రాదండి, ఇవన్నీ వచ్చేలోపు సినిమాలు ఆడితే పోతాయి. సినిమా బిల్లు బజార్ని పడేశారు. ఎప్పుడో పడేశారు సార్.
మా గురువు గారు దాసనారాయణరావు గారు ఎప్పుడో ఒక సినిమాలో చెప్పారు, బొబ్బిలిపూడి సినిమాలో, అక్కకు చెల్లికి తమ్ముడికి అన్నకి అమ్మకి వీడికి వాడికి ఒక న్యాయం, అందరికి తలా ఒక న్యాయం అని చెప్పేసి అట్లా ఉంది తప్ప ఒక న్యాయం సమన్యాయం లేదు సార్. సినిమాకు సంబంధించి అది కోర్టు తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ సమన్యాయం లేదు. ఓకే, ఇప్పుడు నిబంధనల ప్రకారం హైకోర్టు చెప్పిన ప్రకారంగా అంటే టికెట్ రేట్లు పెంచుకోవచ్చని చెప్పింది. అయితే ఆ నిబంధనలు ఏంటి, అంటే దాంట్లో ఏ అంశాలు ఉంటాయి? తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది సార్, ఇక్కడ ఇప్పుడు 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 పెంచుకోవడం అనేది మన 600 రూపాయలు ప్రీమియర్ షోకి అని చెప్పారు. మొన్ననేమో 1000 రూపాయలు అన్నారు, దాన్ని మళ్ళీ 600 రూపాయలు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి అన్నారు. ఆ తర్వాత మల్టీప్లెక్స్ లో 100 రూపీస్ ఉన్న రేటు మీద పెంచుకోమన్నారు. 12వ తారీఖు నుంచి 10 రోజులు అన్నారు. అంటే ఒక క్లారిటీ లేదు సార్, క్లారిటీ లేదు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు వాళ్ళ పార్టీ పరంగానా లేకపోతే వాళ్ళ సపోర్ట్ పరంగానా హీరోలు కానీ నిర్మాతలు కానీ వాళ్ళకి దర్శకులు కానీ వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు తప్ప ఒక సమన్యాయంగా సినిమాకు సంబంధించిన ప్రభుత్వం కానీ కోర్టులు కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ లేవు సార్, ప్రభుత్వం లేదు. అంటే ఇలాంటి ఘటనలు రాజకీయ వర్గాల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది, ముఖ్యంగా అంటే సామాన్యుడికి? చూడొచ్చు అంటే సామాన్యుడి ఆశ కోరిక ఒకటే సార్, వాళ్ళ హీరోల సినిమాలు మేము రిలీజ్ రోజు చూసుకోవాలి థియేటర్లో అనేది. ఇప్పుడు థియేటర్ దాటిపోయి ఒక 4 వీక్స్ తర్వాత ఎలాగో ఓటీటీలో సినిమాలు టీవీలో వస్తాయి, అది వేరు సార్. సినిమా స్క్రీన్ మీద రిలీజ్ రోజు తన హీరో సినిమా చూసుకోవడం అనేది ఒక ప్యాషన్, వారికి ఒక డ్రగ్ అడిక్ట్ లాగా. అది మిస్ అయినప్పుడు చాలా హట్ అవుతారు సార్, వాళ్ళు హట్ అవుతారు. భవిష్యత్తులో సినిమా మీద ఈ ప్రభావం పడుతుంది, అలాగే ప్రభుత్వాల మీద పడుతుంది, రాజకీయాల మీద పడుతుంది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు రామ్మోహన్ గారు, అంటే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఎవరైతే ఇమ్మది రవి గారు ఉన్నారో, అయితే తను అలాంటి ఘటనలు కూడా ఇలాంటి వెబ్సైట్లు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉందని, అంటే సామాన్యుల నుంచి ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, దీంట్లో నిజం ఎంత? సంపత్ మనం చూస్తున్నాం కదా. నా ఉద్దేశం ఏంటంటే ఐబొమ్మ రవికి మొన్న ఎందుకు ఆదరణ పెరిగింది? దుర్మార్గంగా ఈ సినిమా రేట్లు అభిమానులు అడ్డం పెట్టుకొని అభిమానులు మోసం చేయడం కదా, అభిమానుల మీద భారం వేయడం కదా. అభిమానుల మీద ప్రేమ ఉంటే టికెట్లు పెంచుకోకుండా రిలీజ్ చేయండి. ఇప్పుడు పోటీ మన రాజాసాబు దీనికి అంటున్నారు కదా, అదేమో శివశంకర్ వరప్రసాద్ పోటీతో డబ్బులు పెంచుకొని వచ్చింది కదా. సరే ఏం చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెంచకుండా రిలీజ్ చేయండి, ఈ సినిమా ఆడుతుంది కదా అంటున్నాను నేను. అభిమానులు ఆశపడతారు, అభిమానులు ఆశపడితే అభిమానులకు న్యాయం చేద్దామా? అభిమాన పేరు మీద 600 రూపాయలు 800 రూపాయలు టికెట్ రేట్లు పెంచేసి మనం దండుకుందామా? అంటే ఎవరు వీళ్ళని? ఇక్కడ ప్రభుత్వం కాదు వీళ్ళను, హీరోలు నిర్మాతలు వీళ్ళే కదా వీళ్ళని అంటున్నాను. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సంపద. మొన్న ఏమన్నదంటే, మీరు అనవసరంగా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు సినిమా తీస్తున్నారు? హీరో రెమ్యూనరేషన్ ఏమో మొత్తం సినిమాలో 25% ఎందుకు ఉంటుంది? మిగతా 75% మిగతా హీరోయిన్ నుంచి మొదలు పెడితే అందరికీ ఎందుకు ఉంటుంది? సినిమా రంగ కార్మికులకు 200 పెంచమంటే కోర్టులు కల్పించుకో, ఇది మాత్రం కల్పించుకుంటాయి. 200 రూపాయలు పెంచమంటే ఎవడు పట్టించుకోవడం లేదు. అందుకని మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమైంది రేవంత్ రెడ్డి గారికి? ఇవన్నీ ఏమైనా చూస్తున్నాం కదా. అందుకని అభిమానులకు అన్యాయం చేసేవాడిని సమర్థిద్దామా, అభిమానులకు మనకు న్యాయం చేసేవాడిని సమర్థిద్దామా? చిన్న సినిమా వాళ్ళు పెంచుకుంటలేరు, పెంచుకోకుండా సినిమా చూపెడతా అంటున్నారు. ఇంకోటి ఆశపడ్డాం, మొదటి రోజు చూడొద్దని నేను అంటలేను, కానీ మొదటి రోజు చూద్దామనే ఆలోచన ఉన్న అభిమానులు నెత్తికొట్టి 600 రూపాయలు ప్రీమియర్ షో అని పెట్టే హీరోలను అందామా, లేకుంటే మెమోలు ఇష్యూ చేసిన మధ్యన ఉన్న ప్రభుత్వాలు అందామా? ఎవరు వీళ్ళండి ఇక్కడ? అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. లోపలి గుడుగుడు కొంచెం గుండె రాగం ఆలోచించేసి ఇది అట్లాగే ఉంటుంది అంటున్నాడు. స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తప్పించుకోవడం కరెక్ట్ కాదు. హోంశాఖ మంత్రి నుంచి వచ్చింది అది ఆర్డరు. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆర్డర్ అంటే నోట్ లేకుండా, ఇలాంటి మనకు నోట్ పుటప్ లేకుండా అయితే బయటకు రావు కదా. ఎవరెవరి సంతకాలు నీకు తెలుస్తాయి కదా. ఈయన సంబంధం లేదంటున్నారు. సినిమాటోగ్రఫీకి మొదలు దరఖాస్తు పెట్టుకున్నారా? డైరెక్ట్ హోంశాఖ అని నాకు తెలిసి, నేను అడ్వకేట్ గా హోంశాఖే దరఖాస్తు పెట్టుకుంటారు. అది అడిషనల్ గా ఆ పని చేస్తుంది. సినిమాల రేట్లు పెంచడానికి కాదు హోంశాఖ ఉన్నది. హోంశాఖ శాంతి భద్రతలు చూడాలి. అటువంటి పనులు చేయాల్సిన వాని ఈ చిన్న చితక పనులు చేసుకుంటూ కూర్చుంటుంది అంటున్నా. అంతిమంగా అభిమానులకు మనం విజ్ఞప్తి చేద్దాం. ఇప్పుడు రాజాసాబు అభిమానులకు న్యాయమే జరిగింది అంటున్నాను నేను. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచలేదు. శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాకు అభిమానులకు నిరాశ అని అంటున్నారు. అంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా వాడు. అంటే హీరోల మన మైండ్ సెట్ తో ఆలోచిద్దామా, లేకుంటే నిర్మాతల మైండ్ సెట్ తో ఆలోచిద్దామా, లేకుంటే మా అభిమానులకు ఆలోచిద్దామా? అభిమానులకు ఫ్రీగా చూపెడితే అందరూ చూస్తారు. అందుకనే కదా ఐబొమ్మ రవికి సానుభూతి పెరిగింది. ఫ్రీగా చూపించాడు ఆయన. మొత్తం అన్నింటిలో పోటీట్లు పెట్టేశారు, మీరు చూసుకోండి అన్నాడు. అక్రమం చేసిన చట్టపరంగా నేరాడు కూడా అన్నా. ఐబొమ్మ రవి తప్పే కావచ్చు, కానీ నేరస్తులు ఆరాధ్యులుగా మారడానికి ఇదే కారణం అంటున్నాడు. ఇప్పుడు రాబిన్హుడ్ సినిమాలలాగా రాబిన్హుడ్ కదా దొంగలను కొట్టి దొంగతనం చేసి పేదలకు పెడితే రాబిన్హుడ్ సినిమాలు మంచిగా నడుస్తున్నాయి. ఇదే అంతే అంటున్నాను. మీరు చేసే పని
తప్పుడు పని చేసుకుంటూ అభిమానుల మీద వాళ్ళ వేరే అభిమానాన్ని పిచ్చి అభిమానాన్ని ప్రాణాలు పోతున్నా సరే మీకోసం కొట్లాడే అభిమాని, రక్తాలు తీసుకునే అభిమాని, గుండెలు కోసుకునే అభిమానాన్ని, నరాలు కోసుకొని మీకు రక్త తిలకాలు వచ్చే అభిమానాన్ని మీరు పెంచుతారా, లేకుంటే ఒక మంచి చేస్తారా? సినిమాల్లో విలనీ హీరోయిజం పెరిగింది, విలన్లను హీరోలుగా చూపెడుతున్న విలనిజం పెరిగింది. ఇవాళ వీరప్పన్ లాంటి వాడిని పట్టుకున్న పందిలపాటి శ్రీనివాస్ సినిమాలు రావు, కానీ వీరప్పన్ మీద సినిమాలు వస్తాయి. మనం అదే చూస్తున్నాం. విలనీ హీరోయిజం పెరిగినాక దుర్మార్గమైన హింస ఉన్నది ఇవాళ. అట్లాగే అడ్డగోలు మన నేరస్తుల సామ్రాజ్యాన్ని చూపెడుతున్నారు, మీరు ఇవన్నీ చూపెడతలేరా? అందుకని ఇవాళ మనం ఇక్కడ ఒక్క దగ్గర కాదు, ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ లో నిజంగానే ఇద్దరి మధ్యన తేడా చూపించరు అంటే వేరే అంటది. కానీ మెమో ఇష్యూ చేయడంలో కూడా ప్రభుత్వాలు తేడా చూపించినాయి. ఈయనకు అన్యాయం, ఆయనకు న్యాయం అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మనం మాట్లాడుతున్నాం, అంతే కదా. ప్రజలకు నిజంగా సంబంధం లేదు. ప్రజలకు ఏ రాజా సాబ్ సినిమాకు డబ్బులు పెంచకుండా ఉండడం వల్ల సినిమా అభిమానులు లాభపడుతున్నారు అంటున్నాడు. కానీ విడుదల చేస్తున్నారు కానీ సినిమా ఆపింది కానీ పర్యవేక్షణ చేసుకుంటే పొద్దున డబ్బులు పెంచుకుంటారు తప్ప చేయలేదు అంటున్నాడు. అందుకని మనం ఉల్టా ఆలోచిస్తే, తిరగేసి ఆలోచిస్తే ఇదే సమస్య అంటున్నాడు. ఓకే, ఇప్పుడు రామ్మోహన్ గారు అంటే పేద ప్రజలు కానీ అంటే సామాన్యుల తరపున ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచిస్తే ఎట్లా పెంచుతుంది, ఎందుకు పెంచుతుంది? అదే కదా సుప్రీంకోర్టు అదేనది, హైకోర్టు అదేనది. హైకోర్టు ఏమన్నదంటే పేదలకు నీతి పెద్దలకు నీతి ఉండొద్దు కదా, అందరికి ఉండాలి, పెంచితే అందరికి పెంచండి, లేకపోతే మొత్తం ఊరుకుంటున్నాడు. పెంచడం అనేది ఇప్పుడు ఈ తోడేళ్ల పోరాటంలో సంపత్ మనకు మేకపిల్లల మనం అంటున్నాను. ఈ అభిమానులు అందరూ మేకపిల్లలు. తోడేళ్ళు ఎవరు? రాజాసింగ్ నిర్మాతలు, శివశంకర్. అంటే ఇప్పుడు వివాదం అధికారంగా చెప్తున్నాను. ఆ నిర్మాతలు తోడేళ్ళు ఎవరి మీద పడుతున్నారు? ప్రజల మీద పడుతున్నారు. మేకపిల్లలు ఏం చేస్తున్నాయని సపోర్ట్ కొడుతున్నాయి. రాజా సాబ్ సినిమాకు మా ప్రభాస్కు అన్యాయం జరిగిందని వీళ్ళు అంటారు. మావాడు గెలిచిండ ఏమన్నా కానీ, మా చిరంజీవి గారికి బ్రహ్మాండం కానీ వీళ్ళు అంటారు. ఎవరిని తెచ్చుకోవడానికి ఇద్దరు పోరాడేది? ఈ రెండు పెట్టుబడిదారు సమాజంలో పెట్టుబడిదారులు అట్లాగే పోరాడుతుండ్రు, రాజకీయ నాయకులు అట్లాగే పోరాడుతుండ్రు. చప్పట్లు కొడుతూ నిలబడ్డ మేక పిల్లలు ఈ మీ తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే ఈ మేక పిల్లల్ని ఎవరు తిందామనే పోరాటం అంటున్నాడు. ఈ పోరాటంలో మనం భాగస్వామ్యం కావద్దు, ఈ పోరాటంలో ప్రేక్షకులు భాగస్వామ్యం కావద్దు. ఇప్పుడు కాకపోతే 4 రోజులు చూస్తాం, నష్టం ఉంది, వాడి సినిమా వాడు తీసుకుంది. మిగతా వ్యాపారంలో మన పోటీ ఇక్కడ ఎందుకుంటలేదు? మిగతా వ్యాపారంలో పోటీ ఉంటుంది. అంతకంటే తక్కువకి ఇస్తా అంటాడు వస్తువులు, అంతకంటే చౌకగా నేను తయారు చేసి ఇస్తా అంటాడు. ఇక్కడ ఎందుకైతే లేదు? హైప్ క్రియేట్ చేసి ఒక హీరోకే 100 కోట్లు 200 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? సినిమా కార్మికులు 200 రూపాయలు పెంచమంటే ఎందుకు పెంచలేరు? దీన్ని ప్రశ్నించొద్దామా? ఇవాళ సినిమా కార్మికులు ఈ మొత్తం ఈ శలభాల్లాగా పోయి ఎంతో మంది సినిమా రంగంలో పోదాం అనుకున్న వాళ్ళు ఫుట్పాత్ మీద పిచ్చ వెతుకుంటున్నారు, అడుక్కు తింటున్నారు. అందుకని సినిమా రంగం ఒక పెద్ద ఏమంటారు దాన్ని ఆకర్షణీయమైన రంగం. అందులో కొందరు సక్సెస్ అవుతారు, కొందరు కారు. సినిమా రాజకీయాలు చాలా పెద్దవి. కానీ ప్రభుత్వం ఉన్నది సినిమా రంగాన్ని డెవలప్ చేసే క్రమంలో సినిమా పరిశ్రమ అంటున్నారు కదా, మిగతా రంగాల కంటే కూడా ఈ పరిశ్రమను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాను జలగం వెంగళరావు కానీ ఇప్పటిదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు చాలా వరకు సినిమా నటులను ప్రోత్సహించారు, సినిమా నిర్మాణ సంస్థలను ప్రోత్సహించారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకు చిన్న సినిమాలకు వినోద పనులు రద్దు చేయమంటే ఎవరు చేయడు, డబ్బులు పెట్టలేరు కదా వీళ్ళు. చిన్న సినిమాలకు లేకుంటే మనకు ప్రబోధాత్మక సినిమాలకు మనకు రద్దు చేస్తున్నారా? ఒకనాడు సుడిగుండాలు, అఖిల నాగేశ్వరరావు లాంటి వాళ్ళ సినిమా బ్రహ్మాండ సినిమాలు వచ్చినాయి. సుడిగుండాలు లాంటి సినిమా తీశారు. అటర్లీ ఫ్లాప్ కావచ్చు. రుద్రవీణ, ఇదే చిరంజీవి సినిమా రుద్రవీణ బ్రహ్మాండమైన సినిమా వచ్చింది, సామాజిక ప్రబోధమైన సినిమా వచ్చింది. అటువంటి వాటికి రాయితీలు ఇవ్వాలి. అటువంటి వాటికి రామ్మోహన్ గారు అంటే ఇప్పుడు సినిమాలు విడుదలయ్యే చివరి సమయంలో అంటే కోర్టులకు సెలవులు ఉన్న నేపథ్యంలో మాత్రమే అలాంటి సమయంలోనే ఈ టికెట్ ధరల పెంపు అనే అంశం బయటకు వస్తుంది అంటున్నారు, నిజమేనా సార్? అందుకని కదా ఇప్పుడు వాళ్ళకి ఏవైతే అంటే డేట్లు సంక్రాంతి పండుగకు సంపత్ మనకు అందరూ సినిమా నిర్మాతలు కూడా సంక్రాంతి పండుగ చేసుకుందాం అనుకుంటారు, డబ్బు చేసుకుందాం అనుకుంటారు. కనుక ఈ టైమే రిలీజ్. సంక్రాంతి సినిమాలు అన్ని కూడా సక్సెస్ కావాలని మొన్న చిరంజీవి గారు అన్నాడు కదా, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చూసినాం కదా. చిరంజీవి గారు ఏమన్నారు? అన్ని సమానమైన సినిమాలు, పెద్ద సినిమా చిన్న సినిమా ఏం లేదు, అన్ని చూడండి, అందరు ఎంజాయ్ చేయండి, నా సినిమా సక్సెస్ కావాలి, మిగతా అందరి సినిమా సక్సెస్ చేయండి చూడండి అని అంటారు. చూడండి అంటే మీరు మీ సినిమాకే మీ గిరాకీ ఉందని మీరు డబ్బులు పెంచుకుని ఉంటే మిగతా వాళ్ళకి డబ్బులు రావద్దా కాదా అనేది వాళ్ళ గొడవ, మనకు కాదు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి సినిమాని మనం నష్టం చేస్తుంది, మన డబ్బులు ఎక్కువ దోచుకుంటుంది. దోచుకొని వాడి సినిమా చూద్దామని అంటున్నాను నేను. అభిమానం షిఫ్ట్ చేసుకోండి. చిరంజీవి కాకపోతే ప్రభాస్ సినిమా చూడండి. ప్రభాస్ సినిమాకు ఎక్కువ మంది చూసారు అనుకోండి, రోజు హౌస్ఫుల్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి సినిమాకు డబ్బులు తక్కువైనా వస్తాయి కదా, చిల్లర సిగ్గరు కదా అని తక్కువ డబ్బులతో మంచి సినిమా చూస్తున్నాం అనుకోండి. అసలు సినిమాకు ఇంత హైప్ క్రియేట్ ఎందుకు చేయాలంటున్నాను? ఒక బలగం, ఈ మధ్య చెప్తున్నాను, చాలా సినిమాలు చెప్తున్నాను కదా, కథాబలం ఉంటే కోర్టు సినిమా వచ్చింది మనం చూసాం కదా. కథాబలం ఉంటే ఎలాంటి హంగు ఆర్పాటలు లేకున్నా కూడా, హీరోలకు హీరోయిన్లకు పెద్ద పేరు లేకున్నా సరే బ్రహ్మాండంగా నడుస్తాయి అనే దానికి మంచి ఉదాహరణ అంటున్నాడు. ప్రేక్షకుల అభిరుచిని మార్చుకోండి.
ప్రేక్షకులు సినిమా హీరోలను దేవతలుగా భావించకండి. వాళ్ళు కూడా మన సామాన్య పౌరులే, మనలాగానే వాళ్ళు కూడా మనుషులే, రక్త మాంసాలను మనుషులే. వాళ్ళ హీరోయిజం వాళ్ళకు ఉంటది, మీ హీరోయిజం మీకు ఉండండి. మీరు సమాజాన్ని నాకు మేలు చేసి పని చేయండి, ఆహ్లాదం కోసం సినిమాలు చేయండి. అవసరమైతే సినిమా ప్రబోధం కోసం ఉన్నప్పుడు కళ కోసం కాదు ప్రజల కోసం అనే భావన నిరూపించండి. ఎవరైతే కళను బాగా ప్రోత్సహిస్తారో, ఎవరు ప్రజల కోసం సినిమా తీస్తారో అటువంటి వాళ్ళ సినిమా చూడండి బ్రహ్మాండంగా. అప్పుడు మీరు సమాజానికి అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. దుర్మార్గంగా హింసను ప్రేరేపించి అనవసరంగా అడ్డగోలుగా సమాజంలో ధిక్కరించే ధోరణి, వ్యక్తి హీరోయిజం ధోరణితో ఉన్న సినిమాలు చూస్తే మీరు గాలిలో ఎగురుతారు, చతికిల పడతారు, ఆకాశం నుంచి కింద పడి చస్తారు. మీరు అంటే సెలవులాగా ఈ సినిమా మొదలు చనిపోతారు అంటున్నాడు నేను. అందుకని ప్రేక్షకుల అభిరుచిని మార్చే సినిమాలు, మంచి సినిమాలు రావాలంటే నిర్మాతలు మారాలి, ప్రేక్షకులు మారాలి. ప్రేక్షకులు కూడా తప్పడుతున్నాడు. అంటే మంచి సినిమాలు వచ్చినప్పుడు చూడకపోతే మరి మంచి సినిమా తీసి ఎవరైనా చేతులు కాల్చుకోవడం కదా. ఎవడైనా కూడా మంచి సినిమాలు వచ్చినప్పుడు, ప్రేక్షక అభిరుచిని పెంచే సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు అటువంటి వాడిని ప్రోత్సహించండి. అవసరమైతే దానికి 10 లక్షలు సహాయం చేయండి. కానీ సెన్సార్ బోర్డులు కూడా అన్ని తమిళనాడు చూస్తున్నాం కదా. సంపత్ మనం ఏది మన విజయ్ సినిమాకు సంపత్ ఏమైంది చూసిండ్రు కదా మీరు. అనుమతి ఇవ్వలేదు. అనుమతి హైకోర్టు దుర్మార్గంగా కోప్పడి అనుమతి. ఈ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలకి టికెట్ ధరలు తగ్గించి మరి ప్రేక్షకులకి ఒక ఆనందాన్ని ఇస్తున్నారు. మరి ఎందుకు పెద్ద సినిమాలకి పెద్ద మొత్తంలో ధరలు పెంచి సామాన్యులను అడ్డు విరుస్తున్నారు? అది కదా నేను హీరోలు మీరు 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఒక ప్రాంత హక్కులు కూడా కావాలంటే ఇప్పుడు నిర్మాతల సంగతి ఏడుస్తారు. మీరు చూస్తే సికింద్రాబాద్ లో బాక్స్ ఆఫీసులు ఉండేవి గతంలో. ఇప్పుడు అన్ని మొత్తం డిజిటల్ అయిపోయినాక బాక్సులు లేవు, ఆఫీసులు లేవు. అంతకంటే బాక్స్ ఆఫీసుల్లోనే సికింద్రాబాద్ అదే వీధులు రాష్ట్రపతి రోడ్డులోనే వాళ్ళు బీదోళ్ళు అయ్యేవాళ్ళు, వాళ్ళే డబ్బు చంపారు. అక్కడే బీదోడైతే అక్కడ బికారాంతులు అక్కడే చేస్తాడు. ఇప్పుడు ఇది కూడా అట్టే అంటున్నాడు. పెద్ద నిర్మాతలకు కూడా సుఖంగా ఏం లేరు. ఈ విషవలయంలో అందరూ ఒకటే అంటున్నాడు. పాపం పెద్ద నిర్మాతల మీద కోపం లేదు నాకు. పెద్ద నిర్మాతలైనా చిన్న నిర్మాతలైనా కూడా వీళ్ళు ఈ శలభాలాగా వాళ్ళు మాడిపోతున్నారు. డబ్బులు ఎవరికి ఎక్కువ ఇస్తుంది? హీరోయిన్ కు హీరోకి తేడా 100% తేడా ఉంది. హీరోకు 100 కోట్లు ఇస్తే 50 కోట్లు కూడా హీరోయిన్కి ఇవ్వరు, 10% కూడా ఇవ్వరు. కొన్ని చోట్ల అయితే అంగాంగ ప్రదర్శన చేయాలి. అంటే ఆడమగ వివక్ష సినిమా రంగంలో కొనసాగుతుంది, పెద్ద చిన్న వివక్ష కొనసాగుతుంది. ఆ నలుగురు అని సినిమా థియేటర్లు ఎవరిని దొరకనిస్తారు. సినిమా థియేటర్లు మొత్తం కొందరు గుర్తుపట్టుకున్నారు. అందుకని ప్రేక్షక అభిరుచి మారుతుంది. మెల్లమెల్లగా ఓటీటీలకు అలవవుతున్నారు. ఇవాళ హోమ్ థియేటర్లు మంచి బ్రహ్మాండంగా మీరు విలాసులు చూడండి, హోమ్ థియేటర్లు కట్టుకొని మన ఇంట్లో చూసుకుంటున్నాం, పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటున్నాం. ఏమైతుంది ఒక సినిమాకు వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానిలో విల్లాస్ లో అయితే చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా హోమ్ థియేటర్లు ఉచితంగా మేము మీకు మన ఫ్లాట్ రేట్ లోనే ఇచ్చేస్తామని చెప్పి చేస్తున్నారు కూడా చూస్తున్నాం. అంటే అభిరుచి మారుతుంది. ఇంట్లో కూర్చొని ఆనందించే కంటే బయట పోవడం ఎందుకని పరిస్థితి తయారవుతుంది. అతి త్వరలో సినిమా రంగానికి వాళ్ళే మరణ శాస్త్రం రాయించుకుంటున్నారు అంటున్నాం. ఈ పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటేం చేయండి, 4 చేయండి, నష్టం ఉంది. కృష్ణ అయితే హీరో సూపర్ హీరో. రామ్మోహన్ గారు, సంబంధిత శాఖ మంత్రి నాకు ఏ సంబంధం లేదు అనడంలో ఆంతర్యం ఏంటి? అసలు ఈ తతంగం వెనుక ఎవరు దాగు? ఎస్కేపిజం, తప్పించుకోవడం. అంతకని లేదు. ముఖ్యమంత్రి లేక ఆడలేక మధ్యలో పడినట్టు ముఖ్యమంత్రి అనలేరు కదా. సినిమా వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ ముఖ్య నేతలకు మధ్య ఒక బడా నాయకుడు హైదరాబాద్ నగరంలో ఉన్నాడు, ఈ తతంగం మొత్తం తనే నడిపిస్తున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో నిజం ఎంత? నేను వ్యక్తిగతంగా ఎవరిని నిందించాను, ఎందుకంటే నా పద్ధతి కాదు. మన అంటే ఆ రోహిత్ రెడ్డి ఎవరో అంటున్నారు, ఏదో అంటున్నారు, కానీ ఆయనకేం సంబంధం నాకెట్లా తెలుస్తుంది? కనుక మొత్తం మీద సోషల్ మీడియా మాత్రం నేను చెప్పాను, శ్రీశ్రీ గారి కొటేషన్ ఇచ్చాను నేను. ఎవరైనా ప్రైవేట్ బతికి ఎవరిని వాడు బతికితే ఏం కాదు, పబ్లిక్ లో నిలబడితే ఎవరైనా అంటాం. కనుక సోషల్ మీడియా ఎప్పుడే కోడే పూస్తున్నది. ఆ విషయం నేను జోక్యం చేసుకో. అడ్వకేట్ గా నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు కనుక మాట్లాడతలేను. కానీ అందరికి తెలుసు బహిరంగ రహస్యమే, చిదంబరం రహస్యం ఏం లేదు, దీనిలో బహిరంగ రహస్యమే. కనుక అది కూడా కావచ్చు, మీరు అన్నట్టు సంపత్, అది కూడా కావచ్చు, దాని ఏం లేదు, తప్పలేదు అంటున్నాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇటు 2 వర్గాలు మారాలంటున్నారు. పెద్ద నిర్మాతలు సుఖంగా లేరు. వాళ్ళు మొత్తం ఈ విషయాలను ఇరుక్కొని ఏదైనా ఎట్లా బయటపడాలని చూస్తున్నారు. అందుకని తక్కువ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఏపీ వాసులు ఏపీకి వెళ్లే క్రమంలో అంటే టోల్ గేట్ల ఫీజు తగ్గి అసలు లేకుండా చేశారు. అది మరి వాళ్ళకెందుకు అలాంటి వెసులుబాటు కల్పించారు? ఎందుకు అంటే సామాన్య ప్రజలకు సినిమాలు ఇప్పుడు ఈ పండుగ సందర్భంలో ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూస్తారు. మరి ఇలాంటి సమయంలో ధరల పెంపు అంశం ఎందుకు తెరపైకి వస్తుంది? అంటే మనం ప్రజలకు తప్పుదార పట్టించొద్దు. అక్కడ చేయలేదు, రాలేదు, ప్రయత్నం చేసిండ్రు, విఫలమైంది. వాళ్ళు ఏమన్నారంటే టోల్ ట్యాక్స్ రద్దు చేయమంటే మొదలు వ్యతిరేకించింది నేనే. తప్పు ఇది అన్నాను. ఎందుకంటే బస్సుల్లో వెళ్ళే వాడికి ఏమో 1.5 రేట్లు,
రూపాయల టికెట్ 150 రూపాయలు చేసుకుంటూ కార్లలో వెళ్ళేవాడికి టోల్ ట్యాక్స్ రద్దు ఎందుకన్నా రద్దు కాలేదు సంపత్. అంటే వాళ్ళకు న్యాయం వాళ్ళు న్యాయం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం కానీ కాలేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆర్డర్ ఏమి ఇష్యూ చేయలేదు కనుక మీ కోరిక మన్నించమన్నారు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా పెట్టుబడిదారులకు లేకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉండి ప్రజలకు ఎందుకు అనుకూలంగా ఉంటుంది? నేను చెప్తున్నాను, ఇప్పుడు స్పెషల్ బస్సుల పేరు మీద గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ టీజీఆర్టీసీ ఇవాళ 150 రూపాయలు చేసి పంపిస్తున్నారు కదా. అందుకని ఏం కావాలి? కార్ల వాళ్ళకు టోల్ ట్యాక్స్ ఎందుకు రద్దు కావాలి? రద్దు కాలేదు కూడా అంటున్నాను. మంచి పని చేశారు. రద్దు కాకపోవడం మంచిది అంటున్నాను. అక్కడ ఏం వెసులుబాటు ఇవ్వలేదు. సినిమా టికెట్ల పెంపును మనం ఇంత హై క్రియేట్ చేయదు, ఇష్టం అంటే చూస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు వస్తువు సంపద మనకు మార్కెట్కి పోతాం, మనకు అనుకూలమైన రోడ్లో ఉంటుంది తీసుకుంటాం, లేకపోతే వస్తువు కొనం కదా. సినిమాను కూడా అట్లే చూడండి, మన ఇష్టం ఉంటుంది చూస్తాం, లేకపోతే లేదు. బలవంతం పెట్టి నువ్వు 150 రూపాయలు 600 రూపాయలు టికెట్ పెట్టి మిమ్మల్ని నన్ను అయితే ఎవడు బలవంతం పెడతాడు కదా. నేను చూడను, వాళ్ళ వారం రోజుల తర్వాత చూద్దాం. నాకు అభిమానం లేదంటే ఉన్నది, ప్రభాస్ మీద అభిమానం ఉంది, చిరంజీవి మీద అభిమానం ఉన్నది. వాళ్ళ సినిమాలు వారం రోజుల తర్వాత చూస్తాను. నష్టమే ఏంటంటున్నాను. ఇవాళ చూస్తేనే ప్రపంచం మంచిగా ఉంటుంది, లేకపోతే రేపటికి మునిగిపోద్దా? రేపటికి అలా సినిమా పోతుందా? పోదు కదా. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దుంది పొలం ఉంది అని సామెత తెలంగాణలో. ఇవాళ కాకపోతే రేపు చూద్దాం, నష్టం ఉంది అంటున్నారు. భవిష్యత్తులో విడుదలైపోయే సినిమాలపై అంటే ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది? వ్యవహరించాలో చెప్పాలి. వ్యవహరించకపోతే నేను చెప్పలేను. ఎందుకంటే వాడేం చేస్తారో వాడి మెదడు నా ఆలోచన మనకేం తెలుస్తుంది. కానీ నేను ఎట్లా వ్యవహరించి చెప్తాను. ఏ సినిమాకు మేము పెంచము, ప్రీమియం షోలు డబ్బులు పెంచమని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండమంటున్నాను నేను స్పష్టంగా. ఇక ముందు దేనికి పెంచదు ఈ వివాదం ఇట్లా ముగియాలంటే. రెండోది ఏంటంటే మంచి సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వండి. అట్లాగే మీరు పెంచితే అన్నారు కదా, పెంచితే సినిమా కార్మికులకు 20% పని చేయండి. ఈ పని చేసినప్పుడు ఈ మూడుది ఏమంటున్నాను. ఒకటి. రెండోది ప్రేక్షకుల విజ్ఞప్తి ఏంటంటే మీరు అనవసరంగా అభిమాన హీరోల పట్ల ఇంత పిచ్చి అభిమానం పెంచుకోకండి. వాళ్ళు మీ నెత్తి మీద పనులు వేస్తున్నారు, మీ నెత్తి మీద భారం మోపుతున్నారు. భారం మోపని చిన్న హీరోల సినిమాలు చూడండి, బ్రహ్మాండంగా వీళ్ళు కూడా మారుతారు. మీరు డిమాండ్ సప్లై ఎప్పుడైనా మీరు సరిగ్గా డబ్బులు పెంచి చూడరు అనుకున్నప్పుడు వాళ్ళే దిగి వస్తారు. తక్కువ డబ్బులకు మీరు అవసరమైతే ఎదురు డబ్బులు ఇచ్చి మీకు సినిమా చూడమంటారు. మంచిది అంటారు. ఓకే, ఇప్పుడు 120 జీవోని ఎందుకు సవరించడం లేదు ప్రభుత్వం? హైకోర్టు అదే అడిగింది కదా. ఇది $1 మిలియన్ ప్రశ్న. 120 జీవోను పునఃసమీక్షించిన తర్వాతనే ధరలు పెంచుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కదా. 120 జీవోలో కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఇది తప్పున్నది, జీవోనే తప్పున్నది. జీవోను సవరించుకోండి, ప్రజలకు మేలు చేసేటట్టు, లేకపోతే మీ సినిమా నిర్మాతలు మేలు చేయాలన్నా కూడా కొన్ని పద్ధతులు పాటించడని 120 జీవోను సవరించిన తర్వాత మెమోలు ఇష్యూ చేయండి. మెమో అనేది దొడ్డిదారి అని కూడా స్పష్టంగా చెప్పింది కదా హైకోర్టు. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ మొట్టికాయలు వేసేది ఊరుకోదు. ఇప్పుడు వారంలో తప్పించుకున్నంత మాత్రాన మెడ మీద కత్తి పోతుంది అనుకుంటున్నా మీరు? ప్రభుత్వం మీద మెడ మీద కత్తి ఇంకా అట్లా వేలాడుతూనే ఉంది. ఇప్పటికైనా రాజాసాబ్ హీరోలకు నేను అడ్వకేట్ గా సలహా ఇస్తున్నాను. మీరు వెకేషన్ కోర్టు మీరు పొండి, హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయండి. ఎందుకు కదా చెప్తాను మీకు కూడా న్యాయం జరుగుతుంది. సంక్రాంతి లోపలి మీకు ఆర్డర్ వస్తుంది అంటున్నాను. ఎందుకు రాదు అంటే మేము ఆడలేక మధ్యలో వాడి సినిమాకు పెంచిండ్రు, నాకు పెంచలేదు, వాడి సినిమా ఆక్రోశం ఎందుకు అంటున్నాడు. వాళ్ళ సినిమాకు దొడిదారని తెచ్చుకున్నారు. మీరు రాజాసాబు కదా, రాజమార్గాన్ని తెచ్చుకోండి, మంచిది అంటున్నాడు. లేదంటే పోతే పోయి డబ్బులు ఇప్పుడు సంపాదించుకుందామా, మంచి వచ్చే పోటీలు నిలబెట్టండి. అందరూ చిన్న సినిమాలు కూడా పోటీకి నిలబడి గెలుస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అంటే అన్ని కూడా భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలు సక్సెస్ కావాలని ఏం లేదు. ఈ సంక్రాంతి పోటీలో కూడా వర్బల్ అంటే ఓవరాల్ ప్రచారం ద్వారా ఎంతో జరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సంపత్. గతంలో శంకరాభరణం, నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను హైదరాబాద్ లో. మనకు శంకరాభరణ సినిమా ఒక నెల రోజులు ఏమి ఆడలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు దాన్ని. కానీ నెల రోజుల్లో చూసిన వాళ్ళంతా కూడా అరే తప్పనిసరి చూడాలి శంకరాభరణం అని చెప్పుకుంటూ వస్తే వర్బల్ గా అంటే ఒకరి మాట ఒకటి చేరడం వల్ల అప్పుడు ఇంత సినిమా ఇంత సోషల్ మీడియా లేదు, ఏమి లేదు, టీవీ లేవు, ఏమి లేవు. అప్పుడు శంకరాభరణ సినిమాకు నేను 3 సార్లు ట్రై చేస్తే దొరకలేదు సినిమా టికెట్. మొదట్లో అందరం ఆశ్రద్ధ చేసినాం. 3వసారి అదే షోకు అంటే టికెట్లు అయిపోతున్నాక అదే క్యూలో నిలబడితే 9 గంటలు నిలబడితే దొరికింది. 9 గంటలు ఒక్కొక్క సినిమా అయిపోయేదాకా మళ్ళీ క్యూలో ఉంటారు. 3వసారి దొరికింది నాకు టికెట్. నేను కూడా చూసిన అట్లా ఉంటది. కానీ మీరు వర్బల్ గా వచ్చిన ఆదరణ ఏ సోషల్ మీడియాలో రివ్యూల వల్ల, నేను కూడా సినిమా జర్నలిస్ట్ గా సినిమా రివ్యూలు రాసిన వాడిని కనుక రివ్యూల ద్వారా ఏం రాదు. జిహ్వంకర్ వచ్చి పుట్టకో బుద్ధి, నాకు ఇష్టం వంకాయ కూర, నాకు ఇష్టం అంటే నేను తింటా, లేకపోతే పడేస్తా. వంకాయ కూర నాకు విషయంతో సమానం అనుకుంటా వద్దనుకుంటే. కనుక చూసే సినిమాలు కూడా ఇవాళ చూసేటప్పుడు మీ దృష్టిలో చూసుకొని చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఒకరికి నచ్చింది ఒకరు నచ్చకపోవచ్చు అంటున్నాడు. ఇవాళ హోటళ్లకు చిన్న వాటికి కూడా వస్తువులు కొనడానికి కూడా రేటింగ్స్ ఇస్తున్న సమాజంలో ఒక్క రోజులో తెలిపోతుంది సంపద. ఇవన్నీ వద్దు, ఈ హైప్ క్రియేట్ చేశారు కదా, 600 కొనుక్కోని ఎందుకు అనవసరంగా మనం టికెట్ కొనుక్కుందామని బాధపడేవాడు రేపు 10 మందికి చెప్తాడు ఈ సినిమా బాలేదాయా చూడకండి అని చెప్పి. చెప్పండి.
ఓకే రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రభుత్వం కొత్త జీవోను ఎందుకు అమలు చేయటం లేదు? ఒకవేళ చేస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ముఖ్యంగా అంటే దీనివల్ల ప్రభుత్వానికి లాభమా నష్టమా? ప్రభుత్వానికి ఏం లాభం లేదు. ఏముంటది? వినోద పన్ను వస్తుంది అంతే. ఆ వినోద పన్ను ఎట్లయినా వస్తుంది. జిఎస్టీ ఉంటుంది కనుక వినోద పన్ను వస్తుంది. అది ఎప్పుడైనా వస్తుంది. డబ్బులు పెంచుకున్నాక ఎక్కువ వస్తుంది, తక్కువ ఉంటే తక్కువ వస్తాయి. అందుకని జీవో ఎందుకు సవరించడం లేదని ప్రశ్న నేను అడిగిందే కాదు, హైకోర్టు అడిగింది కదా. ఆ జీవోను సవరించి ఇక ముందు అందరికీ సమానమే, అందరి దృష్టిలో అందరికీ ఎవరు పెంచమని కొడితే వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పండి. ఓ గొడవ వచ్చిపోతుంది. వాళ్ళు ఎంత పెంచమంటే అంత ఇస్తాం, చూసేవాడు ఇష్టం కదా అనే మాట పెంచండి. లేదు ఎవ్వరికి పెంచం. ఈ రెండే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిదానికి పోరాటము రాజీ రెండే ఉంటాయి. పోరాటం చేస్తే గెలుస్తామా లేదా తెలియకుండా రాజీ పడతారు ఎవడైనా కూడా. రాజీ మార్గం అంటున్నారు కదా. ఈ ప్రభుత్వానికి రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, పెంచితే ఎవరు ఎంత మంచి పడితే వాళ్ళు పెంచేయండి, వాడి ఇష్టం, వాడు ప్రేక్షకులు చూసుకుంటారు. ఏ సినిమా నిర్మాతలు ప్రేక్షకులు చూసుకుంటారు. పెంచం, ఎవ్వరికి పెంచం అంటే అందరికీ ఒకే రూల్ అమలు చేయండి. ఒకటి మాత్రం నా విజ్ఞప్తి ఏంటంటే, చిన్న సినిమాలు మన ప్రజా కళలను ప్రజలకు అందించే సినిమాలు వాటికి మాత్రం వినోద పని రాయిది ఇవ్వండి. అది జరిగితే చిన్న సినిమా నిర్మాతలు రక్షించినట్లు అవుతారు. అట్లాగే సినిమా థియేటర్లను కూడా మీరు వాళ్ళకి అందుబాటులో ఉంచండి. అప్పుడు చిన్న సినిమా నిర్మాతలను మన ఏమంటారు ఆసక్తి, మంచి కోరిక గల నిర్మాతలను, మంచి అభిరుచి గల నిర్మాతలను ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇట్లా దుర్మార్గంగా టికెట్ ఇవ్వడం పెంచము వివక్ష మంచిది కాదు. వరకు అయిన వాడికి ఆకుల్లో కాని వాడికి కంచాల్లో వేయడం సరైనది కాదు. ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే నేను చెప్పలేను, కానీ 120 జీవోను సవరించాలా వద్దా అది ప్రధాన ప్రశ్న కాదు. రెండే రెండు. ఒకటి, పెంచుతారా అందరికి పెంచండి, పెంచకపోతే ఎవరికి పెంచకండి. ఈ రెండు పాటిస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు పెద్ద సినిమాల విషయంలోనే తెలంగాణ ప్రభుత్వం మెమోలు జారీ చేస్తుంది అనుకోనా సార్? అదే కదా, అప్లికేషన్ పెట్టుకోరు కదా. చిన్న సినిమా తీసేవాడు మీరు సినిమా తీసారనుకోండి, మీరు 600 పెడితే చూస్తారా? మిమ్మల్ని చూడరు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఎవరికైతే బాగా ప్రజాదరణ ఉందో, ఎవరికైతే ప్రజల అభిమానం ఉందో, ఏ హీరోకి అయితే మనకు అభిమానం ఉందో వాళ్ళు పెంచుకుంటాం అని ప్రయత్నం చేస్తారు. అందరికీ ఎట్లుంటుంది, అందరికీ ఉండదుగా. వీడికి మామూలుగా వచ్చి సినిమా చూడంటారా బాబు అంటే కూడా కూల్ డ్రింక్ అదనంగా ఇస్తా అంటే కూడా ఎవడు చూడడు. ఏది చిన్న సినిమా అంటలేదు నేను, మంచి సినిమా కానీ ఎవడు చూడడు. పెద్ద సినిమా ఇట్లాంటి వారం రోజులు దులుపుకుందామని గతంలో మీరు చూడండి, కొన్ని సినిమాలు సంవత్సరాలు ఆడినాయి. మీరు చూస్తే మనకు సంఘం అనే సినిమా వచ్చిండే హిందీలో. అసలు దిల్సుఖ్ థియేటర్ మన దిల్షాద్ థియేటర్లో ఎప్పుడు ఆ సినిమా సంవత్సరాలు ఆడేది. ఆనాడు ఆ కళాఖండాలు నిర్మించిండు. అటువంటి వాటిని ఎన్ని రోజులు ఆడినా కూడా చూసిండు. ఇప్పుడు అంత లేదు, సెంచరీ లేదు, ఆ సత్య దినోత్సవం అంతకంటే లేదు. మొదటి వారం నడిస్తే ఎక్కువ అంటున్నారు. మొదటి వారం తర్వాత వీళ్ళ బతుకు బజార్లో పడతాయి, వీళ్ళ బతుకులన్నీ కూడా సమస్య లేదు. ఏదైనా సరే ప్రజలు అభిమానాన్ని వేరియామాన్ని పెంచుకోకుండా తమ జీవితాన్ని ఒక రకంగా మలుచుకోండి. 600, 1000 రూపాయలు పెట్టి ఒక సినిమా చూడాల్సిన అవసరం లేదు. 10,000 పెట్టి సినిమా చూసి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రజలు వేరే మానుకోవాలి. ప్రభుత్వం కూడా రెండే రెండు అయితే అందరికి పెంచాలి, లేకపోతే ఎవరికి పెంచకుండా ఉంటే